ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ ఏదైనా చెప్పండి. పోయిన ఉంగరం చెప్తాం. ఉంగరం పోయిందా? ఓకే. పూర్వం ఒక ఆటవిక జాతిలో ఒక రాజు ఉండేవాడు, ఆటవిక దొర. ఆయనకి ఇల్లుడు పులిరాజు అని ఇద్దరు సైన్యాధిపతులు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. పేర్లు బాగున్నాయి. అయితే ఈయనకి ఏంటంటే ఇల్లుడు అంటే ఇష్టం, పులిరాజు అంటే ఏదో ఒక చికాకు. ఎందుకో కొంతమంది పై ఆఫీసర్లకి కింద వాళ్ళ మీద అలా ఉంటుంది. ఒకడు చాలా లాయల్టీ లేకపోవటం అని ఉండదు. అవును, ఏదో వాడు చూస్తే ఇరిటేషన్, ఏదో ఇరిటేషన్. అయితే ఏమైందట, ఒకసారి ఏదో సంబరాలు ఏవో ఒక యుద్ధాలు జరిగి తర్వాత రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అయితే ఈయన ఏం చేశాడట, నాయన మీకు 3 రోజులు సెలవు, ఇంటికి వెళ్ళిపోండి, మరి 3 రోజుల తర్వాత సంబరం జరుగుతుంది, దానికి రండి, ఇవిగోండి మీ బహుమానాలని. ఈ ఇల్లుడికి ఒక రాయి, పులిరాజుకు ఒక కందదుంప ఇచ్చాడు. ఇంత దుంప, అతనికో ఇంత రాయి. పోతున్నారు ఇళ్ళకి. నడిచి వెళ్తుంటే ఇతను అన్నాడు, ఏం చక్క రాజుగారికి ఏమిట్రా ఇంత పక్షపాత బుద్ధి, నాకు దెబ్బరాయి ఇచ్చాడు, నీకేమో కందిచ్చాడు, ఎంచక్క కూర వండుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, అట్టు పోసుకోవచ్చు, ఈ రాయి నేను చేసుకుంటా అంటే పులిరాజు అన్నాడు, పోన్లే ఏముంది, నీకు కంద మీద మనసుగా ఉంటే. కందం చూసేసరికల్లా వంటకం ఊహొచ్చింది అతనికి. ఇతనికి ఏమి రాలా, కావాలంటే తీసుకోమన్నాడు. అనగానే ఇల్లుడు సంతోషంగా, నీకేం ఇబ్బంది లేదు కదా, నీకు ఓకే కదా అని అడిగి కందదుంప తను తీసుకుని ఆ రాయిని ఈ పులిరాజుకి ఇచ్చాడు. మార్చుకున్నారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ ఇల్లుడు ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఆవిడకి ఆ కందదుంప అందించి, పులుసు చేవే తిందాం, ఎన్నాళ్ళు అయింది, మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది, ఇట్లా మాట్లాడి దుంపతోటి కూర చేయించుకుని తినేసాడు. ఈ పులిరాజు ఆ రాయి మాట మర్చిపోయాడు. ఏదో ఊరికే మోసుకొచ్చాడు, ఒట్టి రాయి పక్కన పడేసాడు. లోపలికి వెళ్ళాడు, కాలు చేతులు కడుక్కున్నాడు, ఏదో పిల్ల జల్లని చూశాడు, భార్యతో మాట్లాడుకున్నాడు. రాత్రి భోజనాలు చేశాక వెన్నెట్లో పడుకుని కబుర్లు చెప్పుకున్నాడు. జ్ఞాపకం వచ్చింది, ఏది దొరగారు ఇచ్చిన రాయి అని తీసుకున్నాడు. తిప్పి చూశాడు, దానికి ఏదో చిన్న పగులుంది ఆ రాతికి. తళుక్కుమంది అందులోంచి. ఏంటో తళుక్కుమంటోంది, అంతుంది రాయి. తళుక్కుమంటోంది ఏమిటో చూద్దామని ఓ సన్న చాకు పట్టుకురావే అని ఈ పిడిబాకులు ఉంటాయిగా, ఆ పిడిబాకు తెప్పించి ఆ చీలికలో ఇంకా కొంచెం చీరాడు. చీరి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే పళక్కమని విడిపోయి దాని లోపల నేర్పుగా దాచిన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఓ గొలుసు, ఇది ఉన్నాయి అందులో, గొలుసులు. తను ఆశ్చర్యపోయాడు. ఆయనకు అనిపించింది రాజుగారి పక్షపాత బుద్ధి, వాడికి బంగారం ఇవ్వదలుచుకున్నాడు. అందుకని ఏం చేశాడు, రాయి వాడి దగ్గర ఉంటే ఏదో ఒక రోజు చూసుకుంటాడని బంగారపు వస్తువుని రాయి షేపులో మట్టి ముద్ద అది అందులో పెట్టించి పొదిగించి వీడి చేతికి ఇచ్చేశాడు. వాడు తెలివి తక్కువగా మనతో మార్చుకున్నాడు. సరే బాగుందా. 3 రోజుల తర్వాత సంబరాలు. ఈ ఇల్లుడు తన దాన్ని తను వచ్చాడు. మన పులిరాజు మెళ్ళో గొలుసు వేసుకున్నాడు. 2 గొలుసులు, పెద్ద గొలుసు, చిన్న గొలుసు వేసుకుని కనపడ్డారు సంబరంలో. కనపడేసరికి దొరగారు చూశాడు. ఆయనకి అర్థమైంది, ఈ గొలుసు ఎక్కడిది నీకు అన్నాడు. అంటే అతను చెప్పాడు, కాదండి మేము వెళ్ళేటప్పుడే దొర ఇల్లుడు ఈ రాయి నేను మొయ్యలేకపోతున్నాను, రాయి తీసుకుని కందదుంప ఇవ్వమన్నాడు, అందుకని కందదుంప ఇచ్చానంటే రాజు గుళ్ళు మండిపోయింది, కోపం వచ్చేసింది. కోపాన్ని దాచుకోలేకపోయాడు. సరేలే నీకు ప్రాప్తం ఉందన్నమాట అన్నాడు, కానీ ఒక రకమైన మంట మొదలైందనమాట. అయితే పులిరాజుకి అర్థమైంది రాజుకు తన మీద కోపం వచ్చేసింది అని. ఏం చేసి ఉండాలి, బహుశా రాజు ఉద్దేశం దొరకంగానే ఇలా దొరికింది అని తీసుకొచ్చిస్తే ఎలా ఉండేదో. మాకు బహుమానాలు ఇచ్చాక నీకెందుకు ఇస్తారు వెనక్కి, అంతే కదా కదా. నిజంగా ఏం చేయాలో అది చేశారు. ఆయనకి నచ్చల. ఇల్లుడు కూడా నాకు ప్రాప్తం లేదు దొరా, వాడికి ప్రాప్తం ఉంది అన్నాడు. నిజానికి బహుమానం దక్కవలసిన ఇల్లుడికి ఏం కోపం రాల, రాజు కొళ్ళు మండిపోయింది. ఆయన ఇవ్వదలుచుకున్న వాడికి పోలేదు కాబట్టి అదే ఈ దొరకే కోపం వచ్చింది. అక్కడి నుంచి ఏమన్నాడు, పులిరాజు కొంచెం గ్రహించుకుని రాజుగారి కొళ్ళు మండిపోయిందని, మొహంలో రంగులు మారిపోతున్నాయని, కోపం చూపించకుండా నవ్వుమొహం పెడుతున్నాడని తెలిసి, మనకు తెలుస్తాయిగా భావాలు. అవును అన్నాడు, దొర మేము న్యాయంగా పంచుకున్నాం, కందదుంపని నాకు ఇచ్చిన దుంపని ఇల్లుడు వాడి పెళ్ళాము హాయిగా పులుసు వండుకుని తిన్నారు, మాలో మాకేం పొరపచ్చాలు లేవు అన్నాడు. నాకు లేదులే, అలా ఏం లేదు, ఇదిగో నువ్వు ఇంత న్యాయంగా చేసినందుకు అని ఒక ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. నువ్వు నిజాయితీగా చెప్పినందుకు ఈ ఉంగరాన్ని ఉంచుకో, ఈ ఉంగరం కనుక పోగొట్టేవో నీ అంతు చూస్తా అని చెప్పాడు.
నీకు ఇచ్చిన బహుమతిని నువ్వు వాడితో మార్చుకున్నావు, ఈ బహుమతిని జాగ్రత్త అంటే పులిరాజు కనిపించింది. ఈ రాజు ఈ ఉంగరాన్ని పోగొట్టైనా సరే నాకు శిక్ష ఇస్తాడు. కారణం ఏం చెప్తాడు? నేను ఉంగరం పోగొట్టద్దన్నా వీడు పోగొట్టాడు అని చెప్తాడు. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక, ప్రపంచానికి ఏం తెలుస్తుంది? అందుకని ఏం చేశాడు? ఇంటికి వెళ్ళంగానే గోడలో ఓ చోట పోలు కొట్టి ఆ ఉంగరాన్ని అందులో పెట్టి తడిమట్టితోటి పూడ్చేశాడు. బాగుంది. తెలియనివల ఉంగరం పోకుండా జాగ్రత్త పడ్డాడు. చేతికే ఉంటే ఎవడైనా 2 దెబ్బలు కొట్టేటప్పుడో మాట్లాడుకునేటప్పుడో లాగేస్తే పోగానే రాజుగారు పెట్టేస్తాడు. ఎందుకంటే రాజు దానికోసం ప్రయత్నం చేస్తాడు. అవును. సరే ఏమైంది? ఇప్పుడు మన దొరగారు తన ఇంట్లో ఏదో పని చేయడానికి వచ్చిన పులిరాజు పెళ్ళాన్ని పిలిచి, ఏమే అమ్మాయి, మరి మీ ఆయనకు ఒక ఉంగరం ఇచ్చాను, బహుమతి చూసావా అన్నాడు. చూడలేదు దొర, బహుమతి ఇచ్చారా అని. ఇచ్చాను. నువ్వు గనక ఆ ఉంగరం నాకు తీసుకొచ్చి ఇచ్చావంటే నీకు ఇక అమ్మగారి మెళ్ళలో ఉన్న హారాలు లాంటివి 2 హారాలు ఇస్తా, నీ వల్ల అయితే తీసుకురా అన్నాడు. ఈ ఆవిడ ఇంటికి వచ్చి గబగబ హారాలు ఇస్తానంటే, బంగారం ఇస్తానంటే ఉంగరం వేరు, 2 హారాలు మ్యాచింగ్ లేదు. అసలు వెతకడం మొదలుపెట్టింది. వెతికింది దొరకల. మొగుడిని అడిగింది, ఏమాయి నీకు రాజుగారు ఉంగరం ఇచ్చాడు కదా పెద్దోరా, ఉంగరం ఎక్కడ పెట్టామంటే గోడలో పెట్టాలేవే అన్నాడు. చెప్పేశాడు. ఊహించలా. ఈ అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏం చేసింది? వెతకటం మొదలుపెట్టింది. గోడంతా వెతికి మొత్తాన్ని ఉంగరం సాధించేసింది. ఉంగరం పట్టుకెళ్ళి దొరగారికి ఇచ్చేసింది. ఉంగరం వచ్చిన 2వ రోజో 3వ రోజో తెల్లవారినాక రాజుగారు కేకేశాడు దొరగారు, ఎరా పులిరాజు, నేను నీకు ఇచ్చిన ఉంగరం ఎదురా అంటే, ఇంట్లో ఉందండి దొరగారు తెస్తానన్నాడు. వీడు పోయి వెతికాడు. గోడలోంచి తీసేశారు. ఆవిడేం చేసింది? పూర్తి చేసింది. కాకపోతే ఈ 2 ఉంగరాలు పట్టుకెళ్ళి కానీ రాజుగారు 2 కంఠహారాలు ఇచ్చాడు. ఆ అమ్మాయి మొగుడికి చెప్పకుండా ఆ 2 కంఠహారాలు తెచ్చి దొడ్లో పాతి పెట్టేసింది. ఉంగరం ఏది అన్నాడు. నాకేం తెలుసు, నేను తీయలేదండి. చెప్తే తిట్టిపోస్తాడేమోనని అయ్యో చెప్పల. నాకు తెలీదు అన్న మాట మీదే నిలబడిపోయింది. వీడి ప్రాణాల మీదకి వస్తుందని ఊహించల. వెనకాల దాచిపెట్టిన 2 బంగారు ఆభరణాలు పోతాయేమోనని దిగులతోటి అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి పోయాడు. దొరా, ఉంగరం పోయిందండి అన్నాడు. బాగుంది కదా, చాలా బాగుంది. ఉంగరం పోయిందనగానే, సరే నేను నీకు ఉరిశిక్ష వేసాను, ఉంగరం పోగొట్టావు కాబట్టి ఆఖరి కోరిక ఏదైనా ఉంటే తీర్చుకుని రా ఇంటికెళ్ళి, రేపు తెల్లారేసరికి ఊరి. అయ్యయ్యో. ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటి ఇంకా చచ్చిపోయాం, అయిపోయింది. అప్పుడు ఏమైంది? దారే పోతుంటే చెరువులోంచి చేపలు ఎగిరిపడుతుంది. ఏమనుకున్నాడు? పోనీ చచ్చే ముందు కోడి కూరకి చేప కూర అయినా వండించుకుని తిందామని ఓ తెల్ల చేపను పట్టుకున్నాడు. చేపను పుచ్చుకుని ఇంటికి తీసుకుపోయాడు. భార్య వచ్చే లోపల చేపను కాస్త రుద్దేసి కడిగి పెట్టేస్తే, పోసి పెడితే వంట వండుతుంది, మసాలా పెట్టి వండుతుంది. ఇంకేముంది, ఇదే నా ఆఖరి తిండి అనుకుని అక్కడి నుంచి ఏం చేశాడు? చేపను రుద్దటం మొదలుపెట్టాడు. రుద్దాక కొయ్యాలి కదా, ఓ 2 దెబ్బలు కొట్టాడు. కొట్టేసరికల్లా పళ్ళక్కమని దాని పొట్టలోంచి ఉంగరం బయటపడింది. దొరికింది ఉంగరం. ఎట్లా చేప పొట్టలోకి వెళ్ళిందో ఊహ కూడా లేదు. ఉంగరం దొరకంగానే చావు తప్పిపోయింది. అది నేను బతికిపోయాను, నాకు మరణశిక్ష రద్దయిపోయిందని ఉంగరం పుచ్చుకొని బయలుదేరాడు. రాజుగారు ఏం చెప్పాడు? ముందు భటులందరికీ వీడు ఉంగరం పోగొట్టాడు కాబట్టి వీడికి ఉరిశిక్ష రేపొద్దున వేయండి అన్నాడు. ఉంగరం దొరికితే ఉరిశిక్ష రద్దు, శిక్ష రద్దు, మెండర్కేయాల్సి. ఉరి కాకపోతే ఇంకోటి. అది తీసుకెళ్ళి ఇచ్చేసరికి రాజు ఇంకా గుటకలు మింగి, సరే లేబోయ్, నీకు ఇచ్చిన ఉంగరం నీదేను, సరే ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఉంగరం పెట్టుకుని పులిరాజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ లోపల వాళ్ళ ఆవిడ కోసిన చేపలు చూసి చక్కగా తరిగేసి వంట చేసేసింది. వెళ్ళి చేపల పులుసు వేసుకుని తిని హాయిగా పడుకున్నాడు. ఏం జరుగుంటుంది? బతకాలని రాసున్న వాడికి నూకలున్నాయి. అలాగే ఎట్లాగో కలిసి వస్తుంది. దీనికి పూర్వగాథ ఏం జరిగింది? పులిరాజు పెళ్ళాం ఏం చేసింది? ఉంగరం పట్టుకెళ్ళి ఇచ్చిందా? ఆయన తన తలవైపు ఉండే బల్ల మీద ఆ ఉంగరాన్ని పెట్టాడు. వీడి దగ్గర ఉంగరం కనపడగానే ఆయన వెతికిచ్చాడు, తమ దగ్గర లేదు. వీడి దగ్గరికి ఎలా వచ్చిందో ఆయనకి అర్థం కాలేదు. నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతారు ఇప్పుడు. అవును, నేను ఆల్రెడీ ఉంగరం నా దగ్గర ఉంది, నా తల పక్కన పెట్టిన ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చిందని నిలదీయటానికి వీల్లేదు. పులిరాజు వేలికి పెట్టిన ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చిందంటే రాజు దొంగతనం కూడా బయటపడుతుందా? ఏమైంది? అప్పుడు తల దగ్గర పెట్టేసరికల్లా ఒక ఎలికొకటి తిరుగుతూ ఆ బల్ల మీద నుంచి ఆ ఉంగరాన్ని తోసేసింది. ఆ కింద ఉన్న నీళ్ల కుండలో పడింది ఆ ఉంగరం. కుండలో అడుగున అన్ని నీళ్లున్నాయి. ఆ నీళ్ల కుండ తీసుకెళ్ళిన పనివాడు
ఆ కుండని నీటిలో ముంచి చెరువులో ముంచి నీళ్లు తీసుకొచ్చాడు. చెరువులో ముంచంగానే అందులో ఉన్నది మొదట బయటికి వెళ్ళిపోతుంది కదా, అది చేప మింగింది. అదే చేప మింగింది. ఆ చేపే వీడికి దొరికింది. అసలు చూడండి. బతికే రోజు ఉంటే అసలు ఎంత ప్రమాదాలు ఎంత ఇదైనా సరే అడ్డదిడ్డంగా కాళ్ళు చేతులు మెళ్ళు విరిగిపోయిన వాళ్ళు కూడా బతికేస్తారు జయ. అవునండి. ఎవరో ఒకళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి అట్లా రక్షించేస్తారు. ఇంకోళ్ళు ఉంటారు ఏముండదు, చిన్నది ఇక్కడ టిక్కుమని ఇట్లా తగిలింది చనిపోతారు. అలా వచ్చేస్తుంది. వీడికి భూమి మీద నూకలున్నాయి, వాడికి అదృష్టం ఉంది. భార్యే తీసుకెళ్ళి ఆ ఉంగరాన్ని ఇచ్చేసి వీడికి మృత్యు ద్వారాలు తెరిచినా కూడా మళ్ళీ మూసుకుని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.